అత్యంత పురాతన దేవాలయాలు అనువనువున బయటపడుతూ సనాతన ధర్మ ఆనవాళ్లను చూపుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో సంభాల్, వారణాసి, అలీఘర్, కాన్పూర్లో పురాతన దేవాలయాలు బయటపడుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మరో ప్రాంతంలో అత్యంత పురాతన శివాలయం వెలుగులోకి వచ్చింది. అదెక్కడో కాదు, యూపీలోని అమేథీలో 120 సంవత్సరాల పురాతన శివాలయం వెలుగు చూసింది. ముసాఫిర్ ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్ గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానిక ముస్లిం సమాజానికి చెందిన వారు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు. 2 దశాబ్దాలుగా ఈ దేవాలయం ఆక్రమణలోనే ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆక్రమణలే కాకుండా తాము పూజలు కూడా జరుపుకోకుండా చేస్తున్నారన్నారు. స్థానికుల కథనం ప్రకారం ఈ శివాలయం 120 సంవత్సరాల క్రితం ఓ దళిత కుటుంబం శివుణ్ణి స్థాపించినట్లుగా చరిత్ర చెప్తుందని అంటున్నారు. అప్పటి నుంచే ఈ ప్రాంతం అత్యంత పవిత్రంగా, హిందువులకు పవిత్ర స్థలంగా మారిపోయింది. ఈ శివాలయం పంచశిఖర దేవాలయంగా పిలుచుకుంటారు. గత 20 సంవత్సరాలుగా పూజలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టారని, ఆక్రమణలు కూడా చేశారని హిందువులు వెల్లడించారు. సంభాల్, ఇతర ప్రాంతాలను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామస్తులు హిందూ సంఘాల నేతృత్వంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దేవాలయాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దేవాలయం తిరిగి తెరుచుకునేట్లు తాము పూజలు చేసుకునే వాతావరణం కల్పించాలని హిందువులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎస్డీఎం ప్రీతి తివారీ మాట్లాడుతూ విచారణను తహసీల్దార్కు అప్పగించినట్లు తెలిపారు. నివేదిక అందించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. అయితే మోదీ సర్కార్ హయాంలోనైనా శివాలయంలో పూర్వ వైభవం వచ్చి 20 ఏళ్ల క్రితం ఆగిపోయిన పూజలను మళ్లీ మొదలు పెట్టేలా చేయాలని భక్తులు ఆశావాహం వ్యక్తం చేశారు.